మరి ఆయన మాట కోసం ఈ ఉదయకాలం ఎదురు చూస్తున్నారు కదా. మరి ఆయన నీకు శ్రేష్టమైన వాగ్దానాన్ని ఈ ఉదయకాలం అనుగ్రహించి ఉన్నారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 138వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. నేను మొర్ర పెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి. దేవుని బిడ్డలారా, ఇది వాగ్దానం కాదు, కానీ ఈ యొక్క మాట దావీదు తన యొక్క అనుభవపూర్వకంగా మాట్లాడుతున్నారు. ఆయన అంటున్నారు, ప్రభువా, నేను నీకు మొర్ర పెట్టాను, నువ్వు నా మొర్ర ఆలకించితివి, నా ప్రాణములో నువ్వు త్రాణ పుట్టించి నువ్వు నన్ను ధైర్యపరిచితివి అని మరి తన యొక్క అనుభవాన్ని దావీదు తెలియజేస్తున్నారు. నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. దావీదును బలపరిచిన దేవుడే, దావీదు ప్రాణంలో త్రాణ పుట్టించి ధైర్యం పరిచిన దేవుడే ఈరోజు మీతో కూడా మాట్లాడుతున్నాడు. నాన్న,